నమస్కారం, వెల్కమ్ టు న్యూస్ ఫోకస్. నేను మీ స్వాతి. గాంధీ గారు మీటింగ్ పెట్టిన ప్రాంతం కాబట్టే ఆ వీధికి గాంధీనగర్ అన్న పేరు పెట్టామని మా తాతగారైన పెంట గున్నయ్య గారు ఆ వీధికి 45 అడుగుల వెడల్పు స్థలాన్ని రోడ్డు కొరకు దానమిచ్చారని ప్రముఖ వ్యాపారవేత్త పెంట ఉదయ్ శంకర్ అన్నారు. మంగళవారం శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో కేటీ రోడ్డు ఆనుకొని గాంధీనగర్ రోడ్డులో మున్సిపాలిటీ కోర్టులో గెలుచుకున్న స్థలాన్ని స్వాధీనం చేసుకున్న సంగతి న్యూస్ ఫోకస్ ప్రేక్షకులకు తెలిసిందే. ఈ ఘటనపై స్పందించిన స్థానిక వ్యాపారవేత్త పెంట ఉదయ్ శంకర్ న్యూస్ ఫోకస్ తో మాట్లాడుతూ కాశీబుగ్గ హై స్కూల్ గ్రౌండ్ కి 5 ఎకరాలు, పెంట వీధి స్కూల్ కొరకు స్థలం, శివాలయానికి స్థలం, ఇలా కోట్ల రూపాయల విలువైన చాలా స్థలాలు ప్రభుత్వానికి దారదత్తం చేసిన పెంట గున్నయ్య గారి పేరుని చెడగొడుతున్నాడంటూ ఇదంతా చేస్తున్నది పెంట రత్నాకర్ అని అన్నారు. ఇదే కాకుండా గతంలో మేము అమ్మేసిన చాలా స్థలాలపైకి వెళ్లి కొన్న వాళ్లకు ఇబ్బంది పెడుతూ మా తాతగారి పరువు తీస్తున్నాడని ఆరోపించారు. అయితే గాంధీనగర్ స్థలం మున్సిపాలిటీకి స్వాధీనపరచడంలో స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష చేసిన కృషి అభినందనీయమని అన్నారు. సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా మున్సిపల్ కమిషనర్ నాగేంద్ర కుమార్ కృషి ప్రశంసనీయమని అన్నారు. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీకి శుభసూచకం. గాంధీ గారు మీటింగ్ పెట్టిన స్థలం అది మా సొంత జరాయితీ భూమి. ఆ జరాయితీ భూమి గాంధీ గారు మీటింగ్ పెట్టగలి ఆ రోజు 1947లో గాంధీనగర్ అని లేఅవుట్ చేసి 45 అడుగుల రోడ్డు దానంగా కాశీబుగ్గ కోర్టు గురుమూర్తి గారు అయిన కాదేవి పాదాల పేషెంట్ గారు సమక్షంలో 45 అడుగుల రోడ్డు రాసిచ్చారు. 45 అడుగుల రోడ్డు అది అన్ని వీధులకి లింక్ అయిన రోడ్డు. అది మీరు పలాస నుంచి మళ్ళీ పెంట వీధి వరకు లింక్ అయిన రోడ్డు. అలాంటి విశాలమైన స్థలానికి మా ఫ్యామిలీలో ఒక వారసుడైన పెంట రత్నాకర్ అన్నాడు దీనికి ఆక్యుపై చేసి ఇచ్చారని, వాళ్ళ అమ్మగారి పేరుని దానం ఇది రిజిస్టర్ చేశారని ఆక్యుపై చేశాడు. దానికి మా ఎంటైర్ కుటుంబ సభ్యులు 5 కుటుంబాలు, మా తాతగారికి 5 అబ్బాయిలు, జోగులయ్య, నరసింహమూర్తి, కృష్ణారావు, విష్ణుమూర్తి, రామచంద్రమూర్తి, అలాంటి పేరు రామచంద్రమూర్తి అని 5 కొడుకులు, మనవలు 50 మంది, మొత్తం జనాభా ఉన్న ఫ్యామిలీ మాది. ఎన్నో దఫాలు మేము చెప్పేది అన్యాయం, అది మీరు ఆక్యుపై చేయకూడదు, అది చేస్తే మనకి చెడ్డ పేరు, తాతగారికి చెడ్డ పేరు అని చెప్పి నేను వినేసి జబర్దస్తిగా అది ఆక్యుపై చేసి రోజు 4,000 రూపాయలు అద్దెకి ఇచ్చాడు. అద్దెకి ఇచ్చి అలా మెయింటైన్ ఎన్నోసార్లు చెప్పినా వినేవాడు కాదు. గత కొన్ని సంవత్సరాలుగా ఎంతోమంది ఆశించిన రోడ్డు మీద ఆచరణ ఉండాలని ఎన్నోసార్లు ప్రయత్నించాయి. ఈలోపు అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. ఆ ఎన్నికల్లోన స్టేట్ వైస్ సంఘం మీటింగ్లో శివంగి అయిన మా స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష గారు ఆ రోడ్డు నేను ఎలక్షన్కి గెలిచిన వెంటనే వితిన్ మినిట్స్లో నేను తీయడానికి నేను ప్రయత్నం చేస్తాను, మీ వయసు అందరూ సహకరించండి అని ఆవిడ కోరింది. ఆ కోరిన విధంగా వెంటనే మేము ఎలక్షన్ అయిన వెంటనే మేము ఆవిడ దృష్టిలో పెట్టాం. తప్పగా చేస్తాను, అది నేను చేయించే తీసే ఏర్పాటు చేస్తాను ఒప్పుకుంది. ఆ ఒప్పుకున్న వెంటనే ఇప్పుడు ఆచరణ వచ్చి ఆ రోజుల్లో కోర్టులో ఉంది. మేము ఆవిడ ఫోన్ చేసి మున్సిపల్ కమిషన్ పోతే అమ్మ మీ కోర్టులో ఉంది, ఇది మేము కొద్ది రోజుల్లో కోర్టు విచారణ అయిన తర్వాత మేము గెలిస్తే నేను వితిన్ మినిట్స్లో నేను తీయించి ఏర్పాటు చేస్తాను. కమిషనర్ గారు ఇప్పుడు నాగేంద్ర గారు ఒప్పుకున్నారు. ఆ మాట ప్రకారంగా ఆవిడకి ఇచ్చిన మాట ప్రకారంగా అతను పూర్తిగా సహకరించి వితిన్ వచ్చి జడ్జిమెంట్ వచ్చిన 1 అవర్లో అతను ఖాళీ చేయించారు. దానికి బాగా కృషి చేసిన వజ్రబాబురావు గారు, కోటి దుర్గాప్రసాద్ వీళ్ళందరూ బాగా దాన్ని సహకరించి మేమున్నాం, మీకెందుకు దగ్గర ఉండి తీయిస్తాం అని దాన్ని సహకరించి నిన్న ఉదయం నిన్న సాయంత్రం 2:30కి జడ్జిమెంట్ కాపీ వచ్చింది. జడ్జిమెంట్ కాపీ వచ్చిన వితిన్ పీరియడ్స్లో తీయించారు. ఆవిడ దీనికి బాగా కృషి చేసిన మన స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష గారు దీనికి ఎక్కువ కృషి చేశారు. ఇది ఎలాగైనా తీయాలి, ఇది చెయ్యాలి అని 1 ట్రాఫిక్ రోడ్డు అవ్వాలి అని చేశారు. ఎన్నో ఇలాంటి కబ్జాలు చేసి మా ఫ్యామిలీకి, మా తాతగారికి చెడ్డ పేరు తెచ్చి నానాంగంగా చేస్తున్నాం. లోకల్లో కూడా మేము 180 సంవత్సరాల క్రితం సాయిబాబా రైస్ మిల్ స్థలం అమ్మాం. దాంట్లో కూడా తాళాసి నరసింహమూర్తి, తాళాసి మోహన్ రావు వాళ్ళకి స్థలం కూడా ఆక్యుపై చేసి నానాంగంగా చేసి
చేస్తున్నాడు. ఎన్నో అక్కడ మధ్య భాస్కర రమేష్ అనే రిటైర్డ్ టీచర్ది కూడా ఆక్యుపై చేసి అది కలెక్టర్ దానిలో రిటైర్డ్ మాస్టర్ వెళ్ళినందుకు కలెక్టర్ గారిని జోక్యం చేసుకొని అది ఆ బిల్డింగ్ ఖాళీ చేయించారు. దీని వెనక ఎన్నో శక్తులు ఉన్నారు. 2-3 వాళ్ళతో ఆడితో సంబంధించిన మనుషులే ఉన్నారు దీని వెనక ఆడి దొన్నిచ్చి. దీనిలో ఆడి ప్రోత్సహించడంలో మల్లా కృష్ణారావు ఒకడు. ఆ మల్లా కృష్ణారావు ఆడికి అక్కడ స్థలం ఉంది, 50 అడుగుల స్థలం. ఆడి 15 అడుగుల స్థలం ఇచ్చేయండి, ఎందుకు కాంప్రమైజ్ అయిపోతుందని ఆడి ప్రోత్సహించి ఇన్నాళ్ళు ఆపడానికి కూడా కారణం కూడా అతనే. ఇకైతే ఆ 25 అడుగుల స్థలంలో వీడికి 15 అడుగుల స్థలం వదిలేస్తే వీడికి 15 అడుగుల స్థలం ముందుకి ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అది వీళ్ళందరూ కుట్ర ఇదంతా. దానికి ఆ రోజుల్లో తాలాసి నానారావు గారు ఆ వీధి పెద్దలందరూ అడ్డుపెట్టారు. నీకు స్థలం కలుస్తుంది, నువ్వు ప్రోత్సహించి అంత మంచి పని కాదు. అప్పుడు స్థానిక కౌన్సిలర్ కూడా వాడికి సపోర్ట్ ఇచ్చారు, రత్నాకర్ కొంతమంది. ఇప్పుడు ఆ స్థలం విలువ ఎంత ఉంటుందండి? స్థలం విలువ ఇప్పుడున్న స్థలం రేట్ అయితే 40 కోట్లు. ఇప్పుడు స్థలం 45 స్థలం అది. 60లో బెండి కోరమన్న గారు అని బెండి లక్ష్మణ ఎమ్మెల్యే ఉండేది. బెండి కోరమన్న గారు జిల్లా చైర్మన్ గారు పనిచేస్తాం. మా ఇంటికి చైర్మన్ గారు, మీ ఊళ్ళో హై స్కూల్ అవుతుంది, గున్నయ్య గారు మీరు స్థలం 5 ఎకరాల స్థలం ఇవ్వండి, మీ పేరున మీకు స్కూల్ కడతాం, స్కూల్ శాంక్షన్ చేయిస్తాం. అందుకని ఆ రోజుల్లో స్థానిక టెక్కల ఎమ్మెల్యే అయిన బెండి లక్ష్మణమ్మ బెండి కోరమన్న గారు జిల్లా చైర్మన్గా మా ఇంటికి వచ్చి ఆ రోజుల్లో వస్తే మా తాతగారు హై స్కూల్ గురించి 5 ఎకరాల స్థలం ఇచ్చి దానికి గడ్డి సెట్లు కట్టించి ఆ రోజుల్లో పెంకుడు బిల్డింగ్ కూడా ముందుకి హెడ్ మాస్టర్ రూమ్ అనే పెంకుడు బిల్డింగ్ కూడా మీకు కన్స్ట్రక్షన్ చేసి ఆ రోజులు ఇవ్వడం కూడా అయిన మా తాతగారు అయినా. అలాగే పెంట వీధిలో బోర్డు స్కూల్ 7th క్లాస్ వరకు పెంట వీధులు మెయిన్ రోడ్ స్కూల్కి వచ్చి జనాలు లారీలు యాక్సిడెంట్ చనిపోతున్నారని అక్కడ బోర్డు స్కూల్కి కట్టించాం. అలాగే పెంట వీధిలో ఈశ్వర్ గోల్ కట్టించాం. అలాగే ఈశ్వర్ గోల్ ఇక్కడ ఓంశాంతి బిల్డింగ్ ఇచ్చాం. కాశీపూర్ ఓంశాంతంలో సైట్ కూడా మేమే ఇచ్చాం. ఎన్నో రకరకాలైన దాన కార్యాలు మా తాతగారు చేస్తే అటువంటి ఫ్యామిలీకి మా చెడ్డ పేరు తెచ్చి నాన్న హంగామా చేసి ఆఖరి రోడ్డుకి ఈడ్చేస్తున్నాడు రత్నాకర్ అన్నాడు.